హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజన్య. ఈరోజు వీడియోలో బ్లౌజ్ పీస్తో సింపుల్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ పీసు. బార్డర్ పార్ట్ సైడు క్లాత్ని వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. లెంత్ 13 ఇంచెస్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ బాటమ్ పార్ట్ కోసం 70 సెంటీమీటర్స్ తీసుకోవాలి. లెంత్ 11 ఇంచెస్ అండి. విత్ ఎక్కువ ఉన్న సైడు ఫోల్డ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి 2 లేయర్స్గా. 2 లేయర్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. వన్ సైడ్ ఎడ్జ్లో పైన లెంత్ 1.5 ఇంచ్ విత్ 1.5 ఇంచ్ మెజర్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా కర్వ్ షేప్లో మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. వస్తుంది. ఇదే విధంగా లైనింగ్ క్లాత్ని కూడా తీసుకోవాలి. 4 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని సైడ్ ఎడ్జ్లో పైన లెంత్ 1.5 ఇంచెస్ విత్ 1.5 ఇంచెస్ మెజర్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా అయితే కటింగ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా లైనింగ్ క్లాత్కి కూడా మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా లైనింగ్ క్లాత్ని ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా 4 పార్ట్స్ని స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ 2 పార్ట్స్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ 2 పార్ట్స్ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దామండి. ఒక స్క్వేర్ క్లాత్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా 4 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. బాక్స్ షేప్లో ఫోల్డింగ్ చేసుకోవాలి 4 లేయర్స్గా. లెంత్ 2 ఇంచెస్ విత్ 4 ఇంచెస్, నెక్ పార్ట్ 2 ఇంచెస్, షోల్డర్ పార్ట్ 2 ఇంచెస్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్లుగా నెక్ షేపు ఈ విధంగా రౌండ్గా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. కార్నర్ దగ్గర నుండి 4 ఇంచెస్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. దగ్గర ఫ్రిల్స్ కోసం 3 ఇంచెస్ లెంత్ ఉన్న స్ట్రైట్ క్లాత్ని తీసుకోవాలి. ఈ
స్ట్రైట్ క్లాత్స్ని ఒకదానికొకటి జాయిన్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎడ్జెస్లో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత డౌన్ పార్ట్లో ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అండ్ ఎడ్జెస్లో కూడా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత పైన ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ సర్కిల్ పార్ట్ని తీసుకొని ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకున్న స్ట్రైట్ క్లాత్ని ఈ విధంగా తీసుకోవాలి. ఇలా తీసుకొని ఫ్రిల్స్ పార్ట్ని కరెక్ట్ పొజిషన్లోనే పెట్టుకోవాలండి. అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ సైడే పెట్టుకోవాలి, రాంగ్ సైడ్ కాదు. ఈ విధంగా పెట్టుకొని సర్కిల్ చుట్టూ వీడియోలో చూపించిన విధంగా ఫ్రిల్స్ పార్ట్ని పెట్టుకొని ఎడ్జ్లో స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్లో లైనింగ్ క్లాత్ దగ్గర 1/2 ఇంచ్ క్లాత్ని విడిచిపెట్టుకొని ఈ ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్కి హుక్స్ కోసం కాజా పట్టి హుక్స్ పట్టి ఎలా స్టిచ్ చేసుకుంటామో ఆ విధంగా బోత్ సైడు స్టిచ్ చేసుకోవాలి. నెక్ చుట్టూ పైపింగ్ కోసం 1.5 ఇంచ్ ఉన్న క్రాస్ క్లాత్ని తీసుకొని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని ఎడ్జ్లో 1/2 ఇంచ్ క్లాత్ని వీడియోలో చూపించిన విధంగా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని నెక్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత క్లాత్ మొత్తం లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి.
చేసుకున్న తర్వాత బాటమ్ పార్ట్ లైనింగ్ క్లాత్ని అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని ఒకదానికొకటి రివర్స్లో పెట్టుకొని ఎడ్జ్లో స్టిచ్ చేసుకోవాలి. కర్వ్ షేప్లో కటింగ్ చేసుకున్నాం కదా, ఆ ఎడ్జ్లో రెండింటినీ కలిపి వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా బోత్ సైడ్ ఎడ్జ్లో స్టిచ్ చేసుకున్న తర్వాత కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలి. అండ్ విత్ 8.5 ఇంచెస్ అండి. ఇప్పుడు నెక్ పార్ట్ని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని బ్యాక్ సైడ్ రెండింటిని ఈ విధంగా పెట్టుకొని సెంటర్లో మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని సెంటర్లో మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బాటమ్ పార్ట్ని తీసుకొని ఫ్రిల్స్ దగ్గర రెండింటిని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని సెంటర్లో మార్క్ చేసుకోవాలి. ఈ సెంటర్ పార్ట్ బాడీ పార్ట్ సెంటర్లోన ఈ ఫ్రిల్స్ పార్ట్ సెంటర్ని ఈ విధంగా పెట్టుకొని బోత్ సైడ్ పిన్స్ పెట్టుకోవాలి, క్లాత్ జరగకుండా ఉండడం కోసం. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత పైనుండి స్టిచ్ చేసుకోవాలి. పార్ట్కి ఏ విధంగా అయితే ఫ్రిల్స్ పార్ట్ని స్టిచ్ చేసుకున్నామో బ్యాక్ పార్ట్కి కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా పిన్స్ పెట్టుకొని బ్యాక్ పార్ట్కి కూడా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకోగా ఇలా వస్తుందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని ఒకదానికొకటి రివర్స్లో పెట్టుకొని బ్యాక్ సైడ్ నుండి స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ని సెపరేట్గా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపి స్టిచ్ చేసుకోవాలి. అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా సెపరేట్గా స్టిచ్ చేసుకోవాలి.
పార్ట్ కలిపి మెయిన్ ఫ్యాబ్రిక్ వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎనదర్ సైడ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఆర్మ్ డౌన్ దగ్గర వీడియోలో చూపించిన విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ క్లాత్ కలిపి ఎడ్జ్లో స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్లుగా ఈ విధంగా క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి. అండ్ సైడ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. బోత్ సైడ్ ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ డౌన్ పార్ట్లో వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్కి ఉక్కు కాజా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదండి, 1 ఇయర్ లోపు బేబీకి బ్లౌజ్ పీస్తో ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేసుకోవచ్చో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినప్పుడు ఆల్ అనే ఆప్షన్ని చూస్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.